చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో నివేదికపై సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించారు. గతంలో చిత్రపురి కమిటీలో సభ్యుడిగా ఉన్నందుకే తన పేరు నివేదికలో ఉందని చెప్పారు. తానేమీ డబ్బులు తినలేదన్నారు. అది తన బాధ్యత రాహిత్యంగా భావిస్తున్నానని చెప్పారు. తనకు ఇప్పుడు బర్డెన్ అయినా నివేదికలో తెలిపిన ప్రకారం డబ్బులు కట్టేందుకు సిద్ధమే అంటున్న తమ్మారెడ్డి భరద్వాజ్ తో మా ప్రతినిధి సుజన్ ఫేస్ టు ఫేస్. చిత్తూరు కంపెనీలో ఏదో జరిగిపోయింది, దానికి సంబంధించిన ఒక నివేదిక అనేది ప్రభుత్వానికి అందింది. అయితే అందులో గత కంపెనీలో ఉన్నటువంటి పలువురు వ్యక్తుల పేర్లు అనేవి ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రధానంగా తమ్మారెడ్డి భరద్వాజ్, కొచ్చూరి వెంకటేశ్వరరావు ఇలా ప్రముఖుల పేర్లు రావడం పట్ల అంతా చర్చనీయాంశమైంది. అయితే అది పోరాటం విషయంలో మీరు పేద పక్షపాతలే కదా, ఏంటండి అనుకూలమైన చిత్రకారుల కమిటీ ఇందులో మీ పేరు రావడం, నివేదికలు మీ పేరు రావడం, ఏదో జరిగిపోయినట్టు ప్రచారం జరగడం, మీ వైపు నుంచి మీరు ఏం చెప్తారు? 2010 నుంచి 15 దాకా కొన్ని అవకతవకలు జరిగినాయి. 15 తర్వాత నేను నాతో పాటు ఇంకొంతమంది 3 మెంబర్స్ రిలీవ్ అయిపోయాం. మళ్ళీ దాంట్లో కంటెస్ట్ చేయలేదు. అట్లా మనకు అందులో నాకు సంబంధం లేకుండా దాంట్లో 100 కోట్లలో బాధ్యుని చేశారు. నేను ఏది వదిలిపెట్ల అన్ని డీటెయిల్గా ఉన్నాయి. 25-9 పేజీలు. మీరు ఎవరైనా కానీ దాన్ని చదివితే ఈ దొంగతనమా, దొరతనమా, మోసమా, చీటింగా ఇవన్నీ తెలుస్తాయి. వెంటనే ఇంకేమన్నా తలకాయలు, పెద్ద తలకాయలు అనేది ఇంట్లో ఏదో చేసినాయి. ఏ పెద్ద తలకాయ ఏం చేసింది నా వరకు అయితే నాకేం సంబంధం లేదు. బట్ డెఫినెట్గా ఇది నేనేమంటానంటే నాకు కాదు, కానీ నాకు బర్డెనే. ఇప్పుడు 4 లక్షలు 3 లక్షలు కట్టాలని నిజంగా చాలా బర్డెన్ నాకు. నేను డబ్బులు కట్టేస్తాను. ఎందుకంటే 100% నేను ఫీల్ అవుతాను, బాధ్యతగా ఫీల్ అవుతానండి. తప్పే. ఇది నేను అంశం తీసుకున్నానని చెప్పట్లేదు, మోసం చేశానని చెప్పట్లేదు. నేను నిర్లక్ష్యంగా ఉన్నానన్నమాట నిజం. దాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఒప్పుకొని దానికి ఎందుకు కట్టాల్సింది కట్టాలి. పెనాల్టీ నేను నాలాంటి వాళ్ళు కూడా నేను కట్టకుండా కోర్టుకు వెళ్తే దుర్మార్గం అవుతుంది నా ఉద్దేశం. నేను ఇన్ని మాటలు, మంచి మాటలు చెప్పేవాడిని. ఇవాళ బాధ్యత రాహిత్యత కనపడతా ఉంటే బాధ్యత రాహిత్యం కాదు. దొంగతనం చేసామనంటే నేను డెఫినెట్ కోర్టుకు వెళ్ళేవాడిని. నేను డెఫినెట్ ఇప్పుడు అందులో డబ్బులు నేను తీసుకోలేదు అని చెప్తున్నారు. తీసుకున్నానైనా నేను తీసుకున్నానని చెప్తున్నాడు. బట్ ఆ టైంకి మీరు వసూలు చేసే టైంలో మీరు ఉన్నారు కాబట్టి వసూలు చేయలేదు కాబట్టి మీరు బాధ్యత వహించండి అన్నాడు. మేమందరం కోర్టుకు వెళ్తే అతనే కట్టాలని చెప్తే మేమే గెలుస్తాం. మాకు తెలుసు అతనే కట్టాలి, మాకు సంబంధం లేదు, నేనెందుకు కట్టాలి అనుకుంటే అది వెళ్తే మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చు. ఈ 3-4 లక్షల కోసం ఇన్ని కోర్టుల చుట్టూ తిరిగి ఇప్పటికే 4 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం కోర్టుల చుట్టూ. నాకు ఓపిక లేదు. ప్లస్ వాళ్ళు నిజాన్ని చక్కగా చెప్పినప్పుడు నేను దాన్ని ఎందుకు కంటెస్ట్ చేయాలి? అది తప్పు చెప్పారు అనుకోండి, డెఫినెట్గా నేను కంటెస్ట్ చేశాను. తప్పు చెప్పను, నిజమే చెప్పాను. నీ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేదు, నేను చేయలేకపోయాను, చూసుకోలేదు, తప్పు నాది కూడా ఉంది కదా. బట్ ఇప్పుడు టీవీల్లో మాధ్యమాల్లో వస్తున్నట్టు ఏం దోపిడీ జరగలేదు నా వరకు. నేను కానీ నాతో పాటు ఉన్న 11 మంది వరకు మాత్రం ఏం దోపిడీ చేయలేదు. ఇక్కడ మోసాలు ఏం జరగలేదు. అది రిపోర్ట్లో కూడా ఉంది. మేము ఇచ్చిన ఈ 29లో మేము ఇచ్చిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి, దాంట్లో రాసి ఉన్నాయి. ఎవరైనా కానీ మీ మాధ్యమంలో మాట్లాడేవాళ్ళు అది చదివి మాట్లాడుకోండి, నాకే ప్రాబ్లం లేదు. నేను దొంగన్నా నాకు బాధ లేదు, కాదన్నా నాకు బాధ లేదు, కానీ అది చదవండి, రిపోర్ట్ చదవండి. రిపోర్ట్ చదివినాక దాన్ని ఏంటి అని చెప్పండి. ఇది రిపోర్ట్ ఇవ్వటం కాదు, ఇది మాకు కట్టమని చెప్పారు. దీంట్లో ఆల్మోస్ట్ జడ్జిమెంట్. ఇది మేజిస్ట్రేట్ పవర్స్ ఇవ్వడానికి ఉంది. నువ్వు డబ్బులు కట్టేయండి అన్నారు. ఏదో గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చారు, గవర్నమెంట్ ఏం చేస్తుందో కాదు. ఇది ఆల్రెడీ ఇట్ ఈస్ అన్ ఆర్డర్. వీ హ్యావ్ టు పే. అది లేదంటే అటాచ్మెంట్ వస్తుంది. అందులో నెగ్లిజెన్స్ అనేది ఒకటిగా కరెక్ట్గా భావించి ఇష్యూ ఇంతతో తన వైపు నుంచి కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి భావించి అవసరమైతే మనీ పే చేయాలని కూడా కన్సిడర్ అని చెప్పేసి సంతోషంతో సూచన